నేడు చింతలమానేపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అధ్యక్షుడు గోమాస లాంచు గారు మరియు ఉపాధ్యక్షుడు భాస్కర్ అన్న ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన నివేదిక పైన మాట్లాడడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాళేశ్వరంలో ఏవైతే 2 పిల్లర్లు కుంగిపోయినాయని అంటున్నారో, ఈ కాళేశ్వరం బ్యారేజ్ లో 7 రకాల స్టెప్పుల లింకేజ్లతో కట్టినటువంటి అద్భుతమైనటువంటి కాళేశ్వరం, అందులో వైన్ గంగా మరియు తేన్ గంగా కలిసి ప్రాణహిత నదిగా వచ్చేటటువంటి ఈ నదిలో మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ ను నిర్మించారు. ఆ బ్యారేజ్ నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి మన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్ట్ లో 86 పిల్లర్లతో వేసినటువంటి ఆ 7 బ్లాకుల దానిలో 2 పిల్లర్లకు కొంచెము ఇదో వస్తే దాన్ని కూలిపోయింది అని అనడం చాలా సిగ్గుచేటు. అయినా అందులో అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది. ఈ 7 బ్లాక్లలో కూడా ఒక్కొక్క బ్లాక్ ను బంద్ పెట్టుకుంటా దాన్ని మళ్ళా పునర్నిర్మించవచ్చు. కానీ అట్లాంటి పని చేయకుండా ఈ మొత్తం నీటిని బంద్ పెట్టి రైతులకు నీటిని అందించకుండా మొత్తానికి కాళేశ్వరమే ఒక ఇది అన్నట్టు చూపించడం జరుగుతుంది. 2004లో అప్పటి వైఎస్ఆర్ జలయజ్ఞంలో తుమ్మిడిహెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టడం జరిగింది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా తుమ్మిడిహెట్టికి పర్మిషన్ కూడా తేలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అలా 4 దగ్గర మెదక్లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో కూడా ఇట్లా కొబ్బరికాయలు కొట్టి పర్మిషన్ కూడా తేలేని వాళ్ళు ఇవాళ తుమ్మిడిహెట్టిలో గురించి మాట్లాడుతున్నారు. ఎస్, మేము అడుగుతున్నాం తుమ్మిడిహెట్టి వాసులుగా, మీకు దమ్మున్న, మీరు చిత్తశుద్ధి ఉన్న, కమిట్మెంట్ ఉన్న లీడర్లు అయితే మీరు వచ్చి తుమ్మిడిహెట్టి కట్టండి, మేము స్వాగతిస్తాం. కానీ మీరు తుమ్మిడిహెట్టిని కట్టకుండా 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ అట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రైతుల యొక్క భూములను గుంజుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అక్కడి ప్రాంత వాసులకు కూడా కాళేశ్వరం కట్టి అక్కడి రైతులకు కూడా మంచి జరిగింది. ఈ ప్రాంతంలో కూడా మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి సుజల స్రవంతిని నిర్మించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా బాగుపడతారు. ఇంకా కాళేశ్వరంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏదైతే ఉన్నదో, ఈ మహారాష్ట్రలో పుట్టినటువంటి ఈ గోదావరి నది ఈ ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో కలిసేటటువంటి ప్రాంతంలో కలవకుండా దాన్ని అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి మళ్ళా ఇటు సింగనూరు డ్యామేజ్ కు అక్కడ కలిపి ఆన్ నుంచి డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పీకి కలిపేటటువంటి అద్భుతమైన ప్లాన్ తోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేది భూపరివేష్టిత ప్రాంతము, మనకు ఎటువంటి సముద్రం లేదు కాబట్టి ఈ ఉన్న నీటిని కాపాడుకోవాలి అనుకునే ఒక గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మిస్తే, మీకు చేతకాక దాన్ని డ్యామేజ్ అయింది అని చూపించుకుంటూ సిబిఐ ఎంక్వైరీలు చేస్తూ అన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీ చేతిలోనే ఘోష్ కమిషన్ వచ్చింది కదా, ఆ ఘోష్ కమిషన్ కు 1,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి కమిషన్ తోని మొత్తం వివరణ తెప్పించుకొని నేడు మళ్ళా మీరు సిబిఐకి అప్పచెప్తున్నారు. మళ్ళా సిబిఐకు మళ్ళా అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం కూడా ప్రజల యొక్క ధనం కదా, మీరు ఇట్లా ప్రజల యొక్క ధనాన్ని వృధా చేయడానికి మీకు ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు జోడెడ్లుగా పనిచేసి ఇక్కడ అభివృద్ధి చేస్తా అన్నారు కదా, మీ జోడెడ్ల పని ఏమైపోయింది? ముసలెడ్లు అయిపోయినాయా? లేకుంటే మీరు హైదరాబాద్ లో టీవీ బేస్లకే అంకితం అయిపోయినారా? ఏంది అసలు? మీరు ఏ ప్రాంతంలో అయినా సందర్శించారా? మీకు అసలు ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నదా ఈ ప్రాంతంలో? ఒక్కసారి వచ్చి చూడండి అని పెద్దగా డిమాండ్ చేస్తున్నా.
ఏవైతే కల్లిబొల్లి మాటలు మాట్లాడి ఈ ప్రాంత వాసులను అంతా ఇచ్చేస్తున్నారో గుర్తు పెట్టుకోండి. రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ కు అంటే ఏందో చూపించే వరకు మేము కార్యకర్తలం నిద్రపోమని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఆర్ఎస్పీ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం.